సార్ వెన్ వి గో బ్యాక్ బికాస్ వీఆర్ టాకింగ్ అబౌట్ యువర్ జర్నీ అండ్ ఆల్. ఉస్మానియా మెడికల్ కాలేజ్‌లో మీరు చదువుకున్నారు. టాప్ వాళ్ళే అక్కడ చదువుకుంటారు. ఆఫ్ కోర్స్ యూ టోల్డ్ యూ ఆర్ వెరీ గుడ్ అట్ అకాడమిక్స్ అని. మరి అప్పుడు చదువుకున్నప్పుడు 1980s అనుకోవచ్చా? అప్పుడు చదువుకున్నారు మీరు. సో, అప్పటికి ఇప్పటికి ఏం చేంజ్ అయింది చదువు విధానంలో గాని, ఇప్పుడైనా ఏం చూస్తున్నారు మీరు? 1977 is what I joined, Amma. ఓకే. ఆ టైంలో we had 16 cousins who have applied for the NEET. రైట్. టైంలో ఎంసెట్ అనేవాళ్ళం. ఆ! ఎంసెట్ ఎగ్జామ్లో అవుట్ ఆఫ్ 17 of my cousins, big family, హుహు. only one got the medical seat, that is me. ఓహ్ మై So it's గాడ్. a big proud moment for my family, డెఫినెట్లీ. my father. And getting a seat in Usmania Medical College was the toughest because there were only 3 మెడికల్ కాలేజ్ ఆ రోజుల్లో, గాంధీ, ఉస్మానియా అండ్ కాకతీయ గవర్నమెంట్ కాలేజ్. రైట్. దాంట్లో ఉస్మానియా సీట్ రావడం అనేది ఇట్స్ ఎ బిగ్ థింగ్ అనమాట. సో హ్యాపీ దట్ ఐ గాట్ ఎ సీట్ ఇన్ ఉస్మానియా మెడికల్ కాలేజ్. ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటారా, అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ దోస్ డేస్ వాజ్ వెరీ ప్రాక్టికల్. అంటే ఒక పేషెంట్ ని చూడడము, పేషెంట్ ఎగ్జామిన్ చేయడము, యూనో గెటింగ్ క్లోజర్, యూనో హ్యూమన్ టచ్ విత్ ద పేషెంట్స్ చాలా ఉండేది. మా ప్రొఫెసర్స్ కూడా ప్రతి పేషెంట్ ని క్లినికల్ ఎగ్జామినేషన్ ఎట్లా చేయాలి, హౌ టు డయాగ్నోస్ ఎ పేషెంట్ వితౌట్ ది ఎక్స్రేస్, వితౌట్ ది సిటీ స్కాన్స్, వితౌట్ ది పెట్ సిటీ స్కాన్, దోస్ డేస్ లో లేవు కదా. ఆ టైంలో క్లినికల్ ఎగ్జామినేషన్ వాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు diagnose a patient. And you use your mind and soul to understand the complaints of a patient. And తద్వారా క్లినికల్ ఎగ్జామిన్ చేసి, ఆస్కల్టేట్ చేసి, లంగ్స్ ఎలా ఉన్నాయి అని చెప్పి డయాగ్నోస్ చేసేవాళ్ళు. ఈ సిస్టమ్ కి చాలా మార్పు వచ్చింది. ఈ మధ్యలో పిల్లలు అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ద కంప్యూటర్, ఎవ్రీథింగ్ ఆన్ ద ఫింగర్ టిప్స్, ఐప్యాడ్, ల్యాప్టాప్, దాన్ని పట్టుకొని పేషెంట్ ఎగ్జామినేషన్ సిస్టమ్ బాగా తగ్గిపోయింది. పేషెంట్ రాగానే ఇన్వెస్టిగేషన్స్ రాయడం మొదలు పెడతారు. పేషెంట్ ఎగ్జామిన్ చేస్తేనే మీకు సగం డయాగ్నోసిస్ తెలిసిపోతుంది. కానీ దట్ సిస్టమ్ ఇస్ కంప్లీట్లీ చేంజ్. For right or wrong, we don't know, but I still feel that personal touch and personal examination of the patient is very important. That gives you a bonding with the patient. Besides, your clinical skills also would improve. Right. So that's a system change, I think.